హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ స్మార్ట్లీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ లేటెస్ట్గా ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మన యొక్క ఎలక్ట్రిసిటీ బిల్ అనేది డైరెక్ట్గా యూపీఐ యాప్స్ నుంచి అంటే పేటిఎం కానివ్వండి, గూగుల్ పే కానివ్వండి, ఫోన్పే కానీ యూజ్ చేసి పే చేయకూడదు కదా. సో ఈరోజు వీడియోలో మనం ఎలక్ట్రిసిటీ బోర్డ్ యొక్క అఫీషియల్ యాప్ యూజ్ చేసి మన యొక్క ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఎలా పే చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. అయితే దానికంటే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లింక్ మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి మీ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయాలనుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. దానికోసం మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి APEPDCL అనే టైప్ చేయండి. టైప్ చేస్తే కనుక ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈస్టర్న్ పవర్ అనే యాప్ కనిపిస్తుంది కదా. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ని ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా వెల్కమ్ స్క్రీన్ అనేది కనిపిస్తుంది జరుగుతుంది. ఇక్కడ మిమ్మల్ని లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. మీకు తెలుగులో కంఫర్టబుల్గా ఉంటే తెలుగు సెలెక్ట్ చేసుకోండి, ఇంగ్లీష్ కంఫర్టబుల్గా ఉంటే ఇంగ్లీష్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది జరుగుతుంది. ఇక్కడ మీకు పైన స్కిప్ అని కనిపిస్తుంది కదా, సింపుల్గా స్కిప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు వెల్కమ్ టు EPDCL అని కనిపిస్తుంది కదా. ఇక్కడ మీకు చూసుకుంటే 2 ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, లాగిన్ అలాగే క్విక్ పే. లాగిన్ అంటే ఏంటంటే మీ యొక్క మొబైల్ నెంబర్తో మీరు ఈ యాప్లో లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయ్యి మీకున్న సర్వీస్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో, మీకు ఒక సర్వీస్ నెంబర్ ఉంటే ఒక సర్వీస్ నెంబరు, 2 సర్వీస్ నెంబర్ ఉంటే 2 సర్వీస్ నెంబర్లో ఇందులో యాడ్ చేసుకుని నెక్స్ట్ టైం నుంచి మీరు మళ్ళీ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా మీ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్ అనేది మీరు పే చేయొచ్చు అనమాట. అలాగే ఇక్కడ మీకు క్విక్ పే అని కనిపిస్తుంది కదా. ఈ క్విక్ పే ఏంటంటే దీని మీద క్లిక్ చేస్తే ఇక మీకు ఈ విధంగా ఎంటర్ సర్వీస్ నెంబర్ అని అడగటం జరుగుతుంది. మీరు ఏ సర్వీస్ నెంబర్ అయినా సరే ఇక్కడ మీరు ఎంటర్ చేసి ఆ సర్వీస్ నెంబర్ సంబంధించిన పేమెంట్ అనేది ఇక్కడ మీరు పే చేయొచ్చు అనమాట. సో బోత్ ఆప్షన్స్లో కూడా మీకు లాగిన్లోను అలాగే క్విక్ పే ఈ రెండిట్లో కూడా మీకు సేమ్ మెథడ్ అనేది ఉంటుంది మీరు బిల్ పేమెంట్ చేయడానికి. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే లాగిన్లో మీరు ఒకసారి మీరు రిజిస్టర్ అయితే కనుక మీరు ప్రతిసారి కూడా మీ యొక్క సర్వీస్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అలాగే లాగిన్ అయితే కనుక మీకు అందులో కొన్ని ఫీచర్స్ అనేవి ఉంటాయి. అవేంటో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ మీకు క్విక్ పే ద్వారా ఈ యొక్క పేమెంట్ అనేది ఎలా చేయొచ్చో ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ మీకు క్విక్ పే మీద ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సర్వీస్ నెంబర్ అడుగుతుంది. ఈ సర్వీస్ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆ సర్వీస్ నెంబర్ ఎవరి పేరు మీద ఉన్నది, అలాగే ఆ బిల్ డేట్ ఏంటి, డ్యూ డేట్ ఏంటి అనేది కూడా ఇక్కడ మీకు చూపిస్తడం జరుగుతుంది. అలాగే మీకు కింద ఎంటర్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ అక్కడ ఎంటర్ చేయండి. అలాగే మీరు ఎంత పే చేయాలి, డ్యూ డేట్ ఏంటి అనేది కూడా ఇక్కడ మీకు చూపిస్తడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నా స్క్రీన్ మీద చూడండి 736 అనేది ఇక్కడ నేను పే చేయాలన్నమాట. సో ₹736 అనేది ఇక్కడ నాకు చూపించడం జరుగుతుంది. అలాగే కింద చూసుకుంటే కనుక వెదర్ సర్వీస్ వాజ్ డిస్కనెక్టెడ్, ఎస్ నో. ఒకవేళ మీ యొక్క సర్వీస్ డిస్కనెక్ట్ అయితే కనుక ఇక్కడ మీరు ఎస్ మీద క్లిక్ చేస్తే కనుక RC ఛార్జ్ కూడా ఇక్కడే మీరు పే చేసి మళ్ళీ మీ యొక్క కనెక్షన్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ మీకు డిస్కనెక్ట్ అయిపోతే కనుక, జనరల్గా డిస్కనెక్ట్ కాకపోతే కనుక ఇక్కడ మీకు సింపుల్గా నో అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు పే బిల్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. పే బిల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ ఆప్షన్స్ అనేవి చూపిస్తడం జరుగుతుంది. ఇక్కడ మీరు ప్రీపేడ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా ఇక్కడ మీరు పే చేయొచ్చు. లేదంటే UPI మీ యొక్క పేటిఎం నుంచి కానివ్వండి, గూగుల్ పే నుంచి కానివ్వండి, ఫోన్పే కానించి, లేదంటే భీమ్ యాప్ ఉంటుంది కదా, ఆ భీమ్ యాప్ ద్వారా కూడా మీరు ఇక్కడ నుంచి పే చేయొచ్చు అనమాట. సో మీకు ఏ యాప్ అయితే కన్వీనియంట్గా ఉంటుందో ఆ యాప్ నుంచి మీరు పే చేసుకోవచ్చు. మొన్నటి వరకు చూసుకుంటే డైరెక్ట్గా గూగుల్ పే నుంచి, ఫోన్పే నుంచి మీరు డైరెక్ట్గా సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసి పే చేసేవారు కదా. ఇప్పుడు RBI గైడ్లైన్స్ ప్రకారం ఆ పేమెంట్ మెథడ్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది. కాకపోతే మీరు డైరెక్ట్గా ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానివ్వండి, లేదంటే ఈ యొక్క యాప్ నుంచి కానివ్వండి, మీరు మీ యొక్క UPI యాప్స్ యూస్ చేసి మీరు పేమెంట్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్స్ యూస్ చేసి కూడా మీరు పే చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ యూస్ చేసి కూడా మీరు పే చేసుకోవచ్చు. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది యూస్ చేసి మీరు పే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ UPI మీద క్లిక్ చేస్తే మీకు దానికి సంబంధించిన ఆప్షన్స్ అనేవి చూపిస్తడం జరుగుతుంది. నా ఫోన్లో గూగుల్ పే ఉంది కాబట్టి గూగుల్ పే చూపిస్తడం జరుగుతుంది. మీ దగ్గర ఫోన్పే ఉంటే ఫోన్పే చూపిస్తుంది, పేటిఎం ఉంటే పేటిఎం, భీమ్ యాప్ యూజ్ చేస్తే కనుక భీమ్ యాప్ అన్నీ కూడా ఇక్కడ మీకు చూపిస్తడం జరుగుతుంది అనమాట. సో మీకు ఏ యాప్ నుంచి పే చేయాలనుకుంటున్నారో ఆ యాప్ మీరు క్లిక్ చేసి
పేమెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నాకు ప్రొసీడ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ జీపే మీద నేను ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మన యొక్క పేమెంట్ అయిపోయిన తర్వాత మనకి పేమెంట్ రిసిప్టెంట్ అనేది కనిపిస్తుంది జరుగుతుంది. మన యొక్క ట్రాన్సాక్షన్ నెంబరు, అలాగే కన్జ్యూమర్ నెంబరు, డేటు, సెక్షను, ఈఆర్ఓ, రిసీవ్డ్ ఫ్రమ్, బిల్ అమౌంట్, ఆర్సీ అమౌంట్, అమౌంట్ పేడ్ అని మొత్తం మీకు రిసిప్ట్ అనేది చూపిస్తుంది జరుగుతుంది. మీరు కావాలంటే దీని స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ లాగిన్ మెథడ్ చూద్దాం. లాగిన్ మెథడ్లో ఇక్కడ మీకు లాగిన్ అని కనిపిస్తుంది కదా, ఈ లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది అడగడం జరుగుతుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కింద మీకు సెండ్ ఓటీపీ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ కూడా ఎంటర్ చేయండి. ఓటీపీ ఇచ్చిన తర్వాత మీకు ఈ విధంగా స్క్రీన్ అనేది కనిపిస్తుంది జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే కనుక మీకు చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇక్కడ మీకు యాడ్ సర్వీస్ అని ఉంది కదా, ఈ యాడ్ సర్వీస్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క సర్వీస్ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎన్ని సర్వీస్ నెంబర్లు ఉంటే అన్ని సర్వీస్ నెంబర్లు అనేవి ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ టైం డైరెక్ట్గా పేమెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ మీ యొక్క సర్వీస్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా మీరు ఎన్ని నెంబర్లు అయితే ఇక్కడ మీరు సర్వీస్ నెంబర్లు ఇస్తారో ఆ సర్వీస్ నెంబర్లు అన్నిటికీ కూడా మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మీకు యాడ్ సర్వీస్ పక్కన పే బిల్ అని కనిపిస్తుంది కదా, ఈ పే బిల్ మీద చూసుకుంటే కనుక ఇక్కడ మీకు మీరు ఏదైతే ఇందులో మీరు రిజిస్టర్ చేసుకున్నారో, అంటే మీరు ఏదైతే సర్వీస్ నెంబర్ యాడ్ చేసుకున్నారో ఆ సర్వీస్ నెంబర్కి సంబంధించిన నేము, బిల్ డేటు, డ్యూ డేటు, అలాగే మీరు ఏదైతే నెంబర్తో లాగిన్ అయ్యారో ఆ లాగిన్ మొబైల్ నెంబరు, మీరు ఎంత అయితే పే చేయాలో ఆ పేమెంట్ నెంబరు మీకు ఇక్కడ చూపిస్తుంది జరుగుతుంది అనమాట. సో అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీకు వెదర్ ద సర్వీస్ వాజ్ డిస్కనెక్టెడ్ అని అడగటం జరుగుతుంది. మీ సర్వీస్ కనుక డిస్కనెక్ట్ అయితే కనుక ఎస్ మీద క్లిక్ చేస్తే మీకు ఆర్సీ ఛార్జ్ కూడా ఇందులోనే యాడ్ చేసి మీకు కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఆర్సీ ఛార్జ్ కూడా మీరు పే చేస్తే కనుక మీ కనెక్షన్ అనేది రీస్టోర్ అవుతుంది అనమాట. మీ కనెక్షన్ డిస్కనెక్ట్ కాకపోతే కనుక సింపుల్గా ఇక్కడ నో మీద క్లిక్ చేసి పే బిల్ మీద క్లిక్ చేస్తే కనుక ఇందాక మనం ఏదైతే క్విక్ పే మెథడ్లో చూసామో సేమ్ అదే మెథడ్లో మీకు పేమెంట్ అనేది చూపిస్తుంది జరుగుతుంది. ఇక్కడ మీకు పే బిల్ అని కనిపిస్తుంది కదా, చూడండి పే బిల్ మీద క్లిక్ చేస్తున్నాను. సేమ్ ఇందాక మీకు ఎలాగైతే పేమెంట్లోకి వెళ్ళిందో అలాగే ఇక్కడ కూడా మీకు పేమెంట్ అనేది చూపిస్తుంది జరుగుతుంది అనమాట. చూడండి ఇక్కడ మీకు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి పే చేసుకోవచ్చు. లేదంటే యూపీఐ యాప్స్, పేటిఎం కానివ్వండి, గూగుల్ పే కానివ్వండి, ఫోన్పే కానీ యూజ్ చేసి మీరు పే చేసుకోవచ్చు. లేదంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేసుకోవచ్చు. ఈఎంఐ ద్వారా కూడా మీరు పే చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఏ ఆప్షన్ అవైలబుల్గా ఉంది, కన్వీనియంట్గా ఉందో చూసుకుని ఆ ఆప్షన్ మీద చూస్ చేసుకుని మీ యొక్క పేమెంట్ అనేది చేసుకోవచ్చు. పేమెంట్ స్క్రీన్ అనేది ఇక్కడ నాకు రికార్డ్ అవ్వట్లేదు, అందుకే పేమెంట్ స్క్రీన్ అనేది మీకు చూపించట్లేదు. సో మీకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా పే చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ మీరు క్లిక్ చేసి మీ యొక్క కార్డ్స్ అనేవి యాడ్ చేసుకుని మీరు పేమెంట్ చేసుకోవచ్చు. లేదంటే యూపీఐ ద్వారా చేసుకోవాలనుకుంటే కనుక మీ పేటిఎం కానివ్వండి, గూగుల్ పే కానివ్వండి, ఫోన్పే కానివ్వండి, లేదంటే భీమ్ యాప్ యూజ్ చేసి కూడా మీరు పే చేసుకోవచ్చు. లేదంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవాలనుకుంటే కనుక నెట్ బ్యాంకింగ్ మీద క్లిక్ చేసి మీ యొక్క పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మీ యొక్క బిల్ అనేది పే చేసుకోవచ్చు అనమాట. మీరు బిల్ పే చేసిన తర్వాత మీకు ఈ విధంగా రిసిప్ట్ అనేది చూపిస్తుంది జరుగుతుంది. ట్రాన్సాక్షన్ నెంబరు, కన్జ్యూమర్ నెంబరు, డేటు, సెక్షను, ఈఆర్ఓ, రిసీవ్డ్ ఫ్రమ్, అలాగే బిల్ అమౌంట్, ఆర్సీ అమౌంట్, అమౌంట్ పేడ్ మొత్తం కూడా ఇక్కడ మీకు రిసిప్ట్ అనేది చూపిస్తుంది జరుగుతుంది. దీనికి కావాలంటే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. కస్టమర్ కేర్ అనమాట. ఈ కస్టమర్ కేర్ యూజ్ చేసుకుని మీకు ఏదైనా కంప్లైంట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా కస్టమర్ కేర్తో మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే కనుక కన్జంప్షన్ అని ఉంది కదా, ఈ కన్జంప్షన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క కన్జంప్షన్ అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది జరుగుతుంది అనమాట. సో మీ యొక్క సర్వీస్ నెంబర్ ఏదైతే యాడ్ చేశారో ఆ సర్వీస్ నెంబర్కి సంబంధించిన యూసేజ్ అనేది ఇక్కడ మీకు కన్జంప్షన్ ఇన్ ప్రైస్, కన్జంప్షన్ ఇన్ యూనిట్స్ అని చూపిస్తుంది. ఎన్ని యూనిట్స్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు అనేది ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తుంది అనమాట. ఓవర్ ది పీరియడ్ అంటే మీకు లాస్ట్ 1 ఇయర్ నుంచి మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. లాస్ట్ 1 ఇయర్లో మీరు ఎన్ని యూనిట్స్ కాల్చారు, అలాగే దానికి ఎంత పే చేశారు అనేది ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ చూసుకుంటే కనుక కనెక్ట్ అని ఉంది కదా, ఈ కనెక్ట్ ఏంటంటే మన యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఏదైతే ఈస్టర్న్ పవర్ ఉందో ఈస్టర్న్ పవర్కి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్, ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, లేదంటే కాంటాక్ట్ అస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు మొబైల్ నెంబర్ అనేది చూపిస్తుంది జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళని కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే పేమెంట్ హిస్టరీ మీద క్లిక్ చేస్తే కనుక మీకు ప్రీవియస్గా మీరు పేమెంట్స్ చేసిన అన్నీ కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది జరుగుతుంది అనమాట. ఏ డేట్ని మీరు పేమెంట్ చేశారు అనేవి ఇక్కడ మీకు చూపిస్తుంది జరుగుతుంది. ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో పేమెంట్ యొక్క డ్యూ ఉందని
ఎవరన్నా చెప్తే కనుక ఈ పేమెంట్ హిస్టరీ యూస్ చేసుకుని మీకు డ్యూ ఉందా లేదా అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే కనుక లింక్ ఆధార్ అని ఉంది కదా, ఈ లింక్ ఆధార్ ఏంటంటే మీ యొక్క సర్వీస్ నెంబర్కి మీ యొక్క ఆధార్ కార్డ్తో ఇక్కడి నుంచి డైరెక్ట్గా మీరు లింక్ అనేది చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మై యూసేజ్ అని కనిపిస్తుంది కదా, ఈ మై యూసేజ్ ఏంటంటే కనుక ఇక్కడ మీ యొక్క ప్రజెంట్ రీడింగ్ ఎంటర్ చేస్తే మీ యొక్క మీటర్ ఉంటుంది కదా, మీ యొక్క మీటర్లో మీకు రీడింగ్ అనేది చూపిస్తుంది జరుగుతుంది. ఆ రీడింగ్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసి ఇక్కడ మీకు క్యాలిక్యులేట్ బిల్ అని కనిపిస్తుంది కదా, ఈ క్యాలిక్యులేట్ బిల్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు యొక్క బిల్ అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది జరుగుతుంది అనమాట. ఎన్ని యూనిట్స్కి ఎంత బిల్ అనేది పడుతుంది అనేది ఇక్కడ మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ సప్లై పొజిషన్ చూసుకుంటే కనుక ఇది మీకు ఎక్కడి నుంచి వస్తుందో అవన్నీ కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది జరుగుతుంది అనమాట. మీ యొక్క సర్వీస్ నెంబరు, ఆ సర్వీస్ నెంబర్ ఎవరి పేరు మీద ఉంది, అది ఏ సెక్షన్లో ఉంది, ఏ సబ్ సెక్షన్లో ఉంది, ఫేడర్ ఏంటి, అలాగే సప్లై స్టేటస్ లైవ్లో ఉందా డిస్కనెక్ట్లో ఉందా అనేది కూడా ఇక్కడ మీకు చూపిస్తాం జరుగుతుంది అనమాట. అలాగే ఏఈ ఆపరేషన్కి సంబంధించిన ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కస్టమర్ కేర్కి సంబంధించిన నెంబర్ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో అలాగే కింద కూడా చూసుకుంటే కనుక మీకు కంప్లైంట్, కాంటాక్ట్, అలాగే ప్రొఫైల్ అని కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా అంత యూజ్ఫుల్ అయితే కాదు. మెయిన్గా చూసుకుంటే కనుక మీ యొక్క సర్వీస్ నెంబర్ అనేది ఇక్కడ యాడ్ సర్వీస్ సెక్షన్లో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఎప్పుడైతే పే చేయాలో ఎవ్రీ మంత్ ఇక్కడ మీకు బిల్ పే అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ సర్వీస్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఎంత పే చేయాలో చూపిస్తూ జరుగుతుంది. మీరు ఆ పే చేయాల్సిన అమౌంట్ మీ యొక్క క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా చేసుకోవచ్చు, లేదంటే యూపీఐ యాప్స్ ద్వారా చేసుకోవచ్చు, లేదంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. అలాగే మీకు ఏదైనా కంప్లైంట్స్ ఉంటే కనుక కాంటాక్ట్ కస్టమర్ కేర్ మెన్యూస్ యూస్ చేసుకుని మీరు కంప్లైంట్స్ అనేవి ఇవ్వచ్చు. అలాగే మీ యొక్క కన్జ్యూమ్షన్ చూసుకోవాలనుకుంటే కనుక కన్జ్యూమ్షన్ ట్యాబ్లోకి వెళ్ళి మీరు మీ యొక్క కన్జ్యూమ్షన్ అనేది చూసుకోవచ్చు. అలాగే మీ యొక్క యూసేజ్ చూసుకోవాలనుకుంటే కనుక మై యూసేజ్లోకి వెళ్ళి మీ యొక్క ప్రజెంట్ రీడింగ్ అనేది యాడ్ చేసుకుని మీ యొక్క యూసేజ్ అనేది చూసుకోవచ్చు. అలాగే మీ యొక్క ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ లింక్ ఆధార్ అని కనిపిస్తుంది కదా, ఈ లింక్ ఆధార్ మీద క్లిక్ చేసి మీ యొక్క సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసి ప్రాసెస్ చేస్తే కనుక మీ యొక్క ఆధార్ కార్డు అనేది మీ యొక్క సర్వీస్ నెంబర్కి లింక్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది మీకు లాగిన్ సెక్షన్లో ఉన్న ఫీచర్స్ అలాగే ఆప్షన్స్ అనమాట. మీరు లాగిన్ ద్వారా అయితే పేమెంట్ చేసుకోవచ్చు, లేదంటే ఇందాక నేను చెప్పినట్టు క్విక్ పే ద్వారా కూడా మీ యొక్క పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు. అలా చేసుకున్నా కూడా మీకు పేమెంట్ అనేది ఒకే విధంగా వెళ్ళటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఏపీఈ పీడీసీఎల్ యాప్ యూజ్ చేసి మన యొక్క ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఎంత ఈజీగా పే చేయొచ్చు అనేది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక చూసి వెళ్ళిపోకుండా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.